హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతుంది మావోన్ ప్రొఫెషనల్ ఫేషియల్ కిట్ అనమాట. సో ఇది వైన్ అనమాట, అల్ట్రా గ్లో ఫేషియల్ కిట్. సో చాలా చాలా గ్లోయింగ్ ఇస్తుంది ఫేషియల్ అనేది. అండ్ ఈ ఫేషియల్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే ఏజ్నింగ్ తగ్గించేస్తుంది, యంగర్ లుకింగ్ అయితే ఇస్తుంది. యాంటీ ఏజ్నింగ్ అనేది 100% తగ్గించగలుగుతుంది. 1 మంత్కి ఒకసారి ఈ ఫేషియల్ చేసుకోవడం వల్ల యూజెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. గాయ్స్, చాలామంది కూడా స్కిన్ టోన్ అనేది ఏజ్నింగ్ కనిపిస్తుంది, 30లు 40 లాగా కనిపించడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఏంటి అంటే ఏజ్నింగ్ అనేది ఎక్కువగా యాంటీ ఏజ్నింగ్ అనేది ఫేస్ మీద వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని సోప్స్ యూస్ చేయడం వల్ల కానీ, లేదు అనుకుంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల యాంటీ ఏజ్నింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో అలాంటప్పుడు మన ఏజ్కి తగ్గినట్టుగా మనం ఉండం. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ఫేషియల్ చేసుకుంటే ఆ ఫేస్ మీద ఉన్నది మొత్తం కూడా క్లియర్ అయ్యి మన స్కిన్ యంగర్ లుకింగ్ అయితే చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఈ ఫేషియల్ చేయడం వల్ల మెయిన్ థింగ్ అదే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా గ్లో అయితే ఇస్తుంది, బాగా గ్లోయింగ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ సర్కిల్స్ని కంట్రోల్ చేయగలుగుతుంది, స్కిన్ షైన్ అండ్ స్మూత్గా కూడా చేయగలుగుతుంది అనమాట. ఇలాంటివి మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఫేషియల్ని పర్చేస్ చేయండి. అట్ ద టైం గ్లోయింగ్ కూడా ఇస్తుంది అనమాట, గ్లోయింగ్ అల్ట్రాగా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ యాంటీ ఏజింగ్ కంట్రోల్ అవ్వాలి అంటే మనము ఎప్పుడో 40 ఇయర్స్ 50 ఇయర్స్ అప్పుడు చేసుకోవడం కాదు, 28 27 నుంచి స్టార్ట్ చేయండి. అప్పుడు బిగినర్స్ కాబట్టి మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. ఎప్పుడుకో ఫేస్ అంతా ముదిరిపోయి ముడతలు వచ్చేసి అప్పుడు కాదు. సో ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేశారంటే ఇప్పటి నుంచి మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలానే మరి 30+ వాళ్ళు చేసుకోకూడదా అంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బట్ ఇప్పటి నుంచి మీరు మెయింటైన్ చేస్తే ఇంకా 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 పర్ఫెక్ట్గా అయితే మీరు ఉంటారు. బాయ్స్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సెలబ్రిటీ స్కిన్ అనేది ఎంత బాగుంటుంది కదా. సో వాళ్ళు కేరింగ్ తీసుకోకపోతే అయితే అలా అయితే ఉండరు కదా. సో ఎందుకు అంటే యాంటీ ఏజింగ్ వచ్చేసేసి కొంచెం పెద్దవాళ్ళలాగా కనిపిస్తారు. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఉండకూడదు కాబట్టి చాలా చాలా యంగర్ లుకింగ్తో అయితే ఉంటారు. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీ స్కిన్ కూడా అలాగే ఉంటుంది. సో మనకి స్టెప్ బై స్టెప్ ఏంటి అనేది అంతా క్లియర్గా ఉంటుందండి మెన్షన్ చేసి. ఏది అంటే స్క్రబ్, క్రీము, ప్యాక్ ఎంత క్వాంటిటీ వచ్చాయి అనేది మనకి పక్కన మెన్షన్ చేసి అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎలా చేసుకోవాలి, ఒక్కొక్క స్టెప్ ఎన్ని మినిట్స్ చేసుకోవాలి అనేది మనకి పైన మెన్షన్ చేసి అయితే ఉంది. ఓకేనా, ఇదంతా చాలా చాలా క్లియర్గా మీరు చదువుకోవచ్చు. గాయ్స్, నేను మీకు చెప్పేది ఒకటే, ఈ ఫేషియల్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు డెఫినెట్లీ స్ట్రోక్స్ నేర్చుకోండి. స్ట్రోక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ ఫేషియల్ అయితే చేసుకోవద్దు. అండ్ అన్నీ వేరు, ఇది కొంచెం ఏంటి అంటే స్కిన్ టైట్నింగ్ అవ్వాలి కాబట్టి మీరు స్ట్రోక్స్ అనేవి కన్ఫామ్గా నేర్చుకోవాలి. ఒక 2-3 డేస్ కాన్సన్ట్రేషన్ చేయండి, స్ట్రోక్స్ మీద పెట్టండి ఫోకస్ అనేది, మీ సెల్ఫ్ మీద చేసుకుంటూ ఉండండి, మీకు అలవాటు అయిపోతుంది. సో అది మీకు ఏంటి అంటే ఫర్దర్గా లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మీరు ఫేషియల్. అండ్ పార్లర్కి వెళ్తే 2000-3000 అయ్యేది ఒక కిట్ తీసుకుంటే మంత్లీ వన్స్ టైం సేవ్, మనీ సేవ్, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే మీకు కంప్లీట్ అయిపోతుంది, బయట వరకు వెళ్ళడానికి అవ్వకోకుండా. చాలా వరకు ఇప్పుడు సెలూన్స్లో టైం అనేది చాలా వేస్ట్ అయితే అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాకింగ్ ఉమెన్స్కి అయితే అస్సలు కుదిరేది ఓన్లీ సండేస్. అప్పుడు కూడా ఏదో షెడ్యూల్ ఉంటుంది. అండ్ సండేస్ కూడా వర్కింగ్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో బాయ్స్, సండే కూడా వర్కింగ్ ఉండి అసలు మన స్కిన్ మీద కేరింగ్ తీసుకోము. అలాంటప్పుడు మనము ఒక ఫేషియల్ అనేది నెలకు ఒకసారి మెయింటైన్ చేస్తే స్కిన్ చాలా హెల్తీగా అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ అయితే వచ్చేసి మనకి 1170 రూపీస్ ఉంటుంది. ఇన్సైడ్ ఎలా ఉంటుందో చూసేయండి. ఇంకా మనకి 5 స్టెప్స్ అయితే వస్తాయి. అండ్ ఒకటి ఫేస్ వాష్ అనేది మనకి ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల ఆయిల్ కంట్రోల్ అవుతుంది, స్కిన్ టోన్ అనేది హెల్తీగా అండ్ గ్లోయింగ్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనము ఇక్కడ ఇవి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మనకి క్లియర్గా 1, 2, 3 అని చెప్పి మెన్షన్ చేసి ఉన్నాయి 5 వరకు. సో ఇది తెలియని వాళ్ళు కూడా నెంబర్ చూసి గుర్తుపెట్టుకొని చేసేసుకోవచ్చు. సో ఓకేనా. అండ్ ఈ ఫేస్ వాష్ అనేది డైలీ ఒక 2-3 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఆయిల్నెస్ కంట్రోల్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి సూపర్బ్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. ఈ కిట్ కొన్న వాళ్ళకి ఇన్సైడ్ ఇది ఫ్రీ అనమాట. సో దీన్ని పక్కన పెట్టేసిద్దాము. అండ్ నెక్స్ట్ మనము కిట్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో కిట్ ఏంటి అంటే చేసుకుంటే మనకి ఒక 5 or 6 టైమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ మనం ఒక 1170 పెట్టి తీసుకుంటే
అదే ఒక్కసారి సెలూన్కి వెళ్తే 3000 అవుతాయి. సో ఎంత మనీ సేవ్ అవుతుందో మీరే ఒకసారి థింక్ చేయండి. ఇన్సైడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది క్లిన్జర్ అనమాట. సో మనకి రావాలి, ఇవి తెలియాలి నేమ్స్ అని టెన్షన్ అవుతున్నారు చాలామంది మన సబ్స్క్రైబర్స్. సో ఈ కిట్కి అయితే ప్రాబ్లం ఉండదు. నెంబర్స్ చూడండి, 27 నుంచే బెగ్గింగ్ చేయండి. ఫేషియల్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి స్క్రబ్ అనమాట. సో మనకి వైట్ హెడ్స్ చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. కొంచెం స్క్రబ్ అనేది హెవీగా ఉంటుంది, స్కిన్ స్మూత్ అవుతుంది అనమాట చాలా ఈజీగా. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి మనకి థర్డ్ స్టెప్ అనమాట. సో థర్డ్ అని చెప్పి నెంబర్ ఉంటుంది, మీరు అది చెక్ చేసుకోవాలన్నమాట. ఇది క్రీమ్ అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ అన్నీ కూడా మనకి గ్రేప్ కాబట్టి అండ్ ఇది వైన్ కాబట్టి ఇలా ఈ కలర్ అయితే ఉంటుంది, లైట్ పింక్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెల్ అనమాట. జెల్ అనేది ఏ కిట్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. ఫేషియల్ కిట్స్ రీచ్ అవ్వగానే జెల్ తక్కువ వచ్చింది, ప్యాక్ తక్కువ వచ్చింది అని కాల్స్ చేయకండి. మీకు ఏంటి అంటే అది వాటితో కంపేర్ చేయకండి, క్రీమ్ స్క్రబ్ క్లిన్జర్తో కంపేర్ చేయకండి. ఇవి కొంచెం తక్కువగానే అనిపిస్తాయి, కామన్ అది. సో ఇలా అయితే జెల్ కూడా మనకి ఉంటుందన్నమాట. లుకింగ్ చాలా బాగున్నాయి కదా, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ బాక్సెస్ కూడా సేమ్ మనకి డీటాన్ ఉంది కదా, అదే స్టైల్లో బాక్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ ప్యాక్ అనమాట. సో ఈ ప్యాక్లోనే స్కిన్ టైట్నింగ్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు మీరు అస్సలు మాట్లాడుకోకుండా ఒక 20 మినిట్స్ అలా వదిలేసి నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఇది కిట్ గురించి అనమాట. ఇంకా మీకు ఈ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ వీడియో గురించి కింద కామెంట్స్ అయితే చేయొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్.